హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 23. ఇప్పటి వరకు జరిగిన కథ. పాండురాజుకు కుంతికి ఇంద్రుడి వల్ల అర్జునుడు జన్మించాడు. ఒకరోజు పాండురాజు మునిశాపం గురించి మర్చిపోయి మాద్రితో సంభోగం చేయడం వల్ల ఆయన మరణించాడు. మాద్రి కూడా ఆయనతో సతీసాగమనం చేసింది. కుంతి 5 పిల్లలతో మునుల సాయంతో హస్తినాపురానికి చేరుకుంది. ధృతరాష్ట్రుడు తన పుత్రులను పాండుపుత్రులను సమానంగా చూడడం మొదలుపెట్టాడు. భీముడు దాటికి తట్టుకోలేక దుర్యోధనుడి ఈర్ష్యతో భీముడిని చంపాలనే పరివిధాల ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వైశంపాయనుడు జన్మేజయునితో కృపాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవటం ఇష్టం లేదు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సాధించాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సును భంగం చెయ్యాలని దేవేంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. శరద్వంతుడు ఆమెను చూచి పరవశుడయ్యాడు. అతని చేతిలో నుండి ధనుర్బాణాలు, జింక చర్మము కూడా పడ్డాయి. కామోద్రేకంతో అతని వీర్యం పతనం అయింది. శరద్వంతుడు మరలా తపస్సుకు వెళ్ళాడు. అతని వీర్యము ఒక రెల్లు పొదల్లో 2 భాగాలుగా పడింది. ఆ వీర్యంలో నుండి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించాడు. ఒకరోజు సంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కనే పడి ఉన్న ధనుర్బాణాలు, జింక చర్మాన్ని చూశాడు. వారు బ్రాహ్మణ కుమారులై ఉంటారని తలచి తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపుడు, కృపి అని పేర్లు పెట్టాడు. కొంతకాలం తర్వాత శరద్వంతుడు సంతనముని వద్దకు వచ్చాడు. వారు తన సంతానమని సంతనునికి తెలిపారు. కృపునికి ఉపనయనం చేశాడు. తనే స్వయంగా ధనుర్విద్యను కృపుడికి నేర్పించాడు. అలాంటి కృపాచార్యుని భీష్ముడు పిలిపించి పాండుపుత్రులకు, దుర్యోధనాదులకు విలువిద్య నేర్పించమని నియమించాడు. తరువాత వైశంపాయనుడు జన్మేజయునితో ద్రోణాచార్య జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. భరద్వాజ మహాముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ధృతాచి అనే అప్సరస గంగానదిలో జలకాలాడుతూ ఉంది. గాలికి ఆమె చీర తొలగిపోయింది. ఆమెను చూచి భరద్వాజుడి కామం కలిగింది. ఆ క్షణంలో భరద్వాజునికి వీరస్ఖలనం జరిగింది. భరద్వాజుడు తన వీర్యాన్ని సేకరించి ఒక కలశంలో పెట్టాడు, అంటే ద్రోణి. ఆ వీర్యం నుండి శుక్రుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడైన వృషతుడు అనే రాజు పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. అతను కూడా అడవుల్లోకి వెళ్ళి భయంకరమైన తపస్సు చేశాడు. ఒకరోజు మేనక అనే అప్సరసును చూశాడు. కామంతో అతనికి వీర్యం పతనం అయింది. కానీ దానిని అతడు తన పాదంతో కప్పివేశాడు. ఆ వీర్యంలో నుండి మరుత్తుని అంశతో ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. వృషపతుడు ఆ బాలుని భరద్వాజుని అంశంలో ఉంచి పాంచాల దేశం వెళ్ళిపోయాడు. భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. విలువిద్యను నేర్చుకుంటున్నారు. తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. కృపుని చెల్లెలైన కృపిని ద్రోణుడికిచ్చి వివాహం చేశాడు భరద్వాజుడు. ఆ ఇరువురికి ఒక కుమారుడు కలిపాడు. అతనే అశ్వత్థామ. ఇదిలా ఉండగా పరశురాముడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. ధనదానం చెయ్యమని అడిగాడు. ద్రోణ, నేను నా వద్ద ఉన్న ధన ఎంతైనా బ్రాహ్మణులకు దానం చేశాను. నా వద్ద ఇంకా శాస్త్రాలు తప్ప ఏమీ లేవు. నీకు కావలిస్తే అవి కూడా ఇస్తాను అన్నాడు. ద్రోణుడు సంతోషంగా సమ్మతించాడు. పరశురాముని వద్ద అనేక శస్త్రాలను ప్రయోగించి ఉపసంహారాలు నేర్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఒకరోజు చిన్ననాటి స్నేహితుడైన పాంచాల దేశాధిపతి అయిన ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. స్నేహపూర్వకంగా మాట్లాడాడు. కానీ ద్రుపదునికి ఇది నచ్చలేదు. పేద బ్రాహ్మణులకు మహారాజులకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకుని పో. అదియూ కాక మిత్రులైన శత్రులైన సమానమైన వారి మధ్యనే జరగాలి. మా వంటి మహారాజులకు నీ వంటి పేద బ్రాహ్మణులతో ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మన మధ్య స్నేహానికి అవకాశం లేదు అని గర్వంగా మాట్లాడాడు. ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఏమి చేయడానికి తోచక ఇంకా అక్కడ ఉండలేక భార్య బిడ్డలతో హస్తినాపురానికి ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో దుర్యోధనాదులు, పాండుకుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఆ బంతి అక్కడే ఉన్న లోతైన బావిలో పడింది. దానిని బయటకు తీసుకునే మార్గం లేక అందరూ చూస్తున్నారు. అప్పుడు ద్రోణుడు భార్యాపుత్రుడు సమేతంగా అక్కడికి వచ్చారు. నిస్సహాయంగా ఉన్న రాజకుమారులను చూశారు. వెంటనే ద్రోణుడు బాణాలను ఒకదానికి ఒకటి కొట్టి ఒక తాడులాగా చేసి బావిలో నుండి బంతిని బయటకు తీశాడు.
రాజకుమారులు ఈ విషయాన్ని భీష్మునికి చెప్పారు. వెంటనే భీష్ముడు ద్రోణుడి దగ్గరకు వెళ్ళాడు. తమరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడుంటున్నారు అని అడిగాడు. మహాశయ, నా పేరు ద్రోణుడు. నేను అగ్నివేశుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాను. పాంచాల రాజు నా స్నేహితుడు, కానీ అతను నా స్నేహాన్ని అవహేళన చేశాడు. ఈ కుమారుడు నా కొడుకు అశ్వత్థామ. చేతిలో ధనము లేక పోవడం వల్ల సంసారాన్ని పోషించలేక ఎన్నో బాధలు పడ్డాను. కనీసం బాల్యంలో నా కుమారునికి పాలు కూడా కొనడానికి ధనం లేక నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుని వద్దకు వెళ్ళిన నా కుమారుని పాల కోసం 4 పాడి ఆవులు ఇవ్వమని అడిగాను. కానీ ద్రుపదుడు నా పేదరికాన్ని ఎత్తి చూపుతూ తనతో నాకు స్నేహం తగదన్నాడు. ఈ విధంగా అతనితో అవమానం పొందాను అని తన వృత్తాంతాన్ని వివరించాడు ద్రోణుడు. భీష్ముడు ద్రోణునికి కోరినంత ధనం ఇచ్చాడు. ధృతరాష్ట్రుని కుమారులకు, పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని అర్థించాడు. ద్రోణుడు దానికి ఒప్పుకున్నాడు. వారిని అందరినీ ద్రోణుడు ఒక కోరిక కోరాడు. మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తరువాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. కౌరవులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వెంటనే అర్జునుడు ముందుకు వచ్చి, గురువర్య, నేను మీరు ఏది కోరితే అది నేను తీరుస్తాను అని పలికాడు. ద్రోణుడు ఎంతో సంతోషించాడు. అర్జున్ని కౌగిలించుకున్నాడు. తరువాత అందరినీ విలువిద్య నేర్పించడం మొదలుపెట్టాడు. తరువాత అందరికీ విలువిద్య నేర్పించడం ప్రారంభించాడు. దేశ దేశాల నుండి రాజకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. కుంతీదేవికి బాల్యంలో సూర్యుని వరం వల్ల కలిగిన పుత్రుడు సూతుని ఇంట పెరుగుతున్నాడు. కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. కానీ కర్ణుడు ఎప్పుడూ రాకుమారుడైన దుర్యోధనుని పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం వినయంతో గురుపూజ చేస్తూ ద్రోణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామకు విద్యా మాత్సర్యం ఎక్కువ. అర్జునుడు చీకట్లో బాణాలు వేయడం అనే విద్య నేర్చుకోవడం అశ్వత్థామకి ఇష్టం లేదు. అందుకే వంటవాడిని పిలిచి ఎప్పుడూ అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దని చెప్పాడు. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తూ ఉన్నాడు. పెద్ద గాలి వీచింది. దీపం ఆరిపోయింది. అలవాటు ప్రకారం అర్జునుడు అన్నం తింటున్నాడు. అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చీకట్లో అన్నం తిన్నట్టు చీకట్లో విలువిద్య కూడా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి చీకట్లో బాణం వేయడం ఆరంభించాడు. ఒకరోజు చీకట్లో అర్జునుడి అల్లెతాడి ధ్వని విన్నాడు ద్రోణుడు. అస్త్రవిద్యలో అర్జునుడి కల పట్టుదలకు సంతోషించాడు ద్రోణుడు. తాను పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ నేర్పించి తానంతటి వాడిగా తయారు చేశాడు. ద్రోణుడి కీర్తిని విని హిరణ్యధ్వనుడు అనే ఇరుకుల రాజు కొడుకు ఏకలవ్యుడు వాడు ద్రోణుడి వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాడని ఏకలవ్యుని విలువిద్య నేర్పడానికి అంగీకరించలేదు. ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళిపోయాడు. మట్టితో తన గురువుగారైన ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేశాడు. దానిని భక్తితో పూజించాడు. ఆ విగ్రహం ఎదురుగా విలువిద్య సాధన చేశాడు. ఒకరోజు పాండవులు, కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి మొగసాగింది. ఏకలవ్యుడు 7 బాణాలను సంధించి ఆ కుక్క నోటిలో కట్టాడు. ఆ కుక్క వెనక్కు తిరిగి కురుకుమారుల దగ్గరకు వచ్చింది. దాన్ని చూసి కురుకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలను ఎవరు వేశారా అని వెతుకుతూ వెళ్ళారు. వారికి జింక చర్మాన్ని కట్టుకుని ఏకలవ్యుడు కనిపించాడు. వారు అతన్ని చూసి, నీవు ఎవరు? విలువిద్యలో నీకు గురువు ఎవరు అని అడిగారు. దానికి ఏకలవ్యుడు, నా పేరు ఏకలవ్యుడు, ఇరుకుల రాజు కొడుకును. నా గురువు ఇదిగో, ఈయన ద్రోణాచార్యులు అని విగ్రహం చూపించాడు. కురుకుమారులు తిరిగి వచ్చి ద్రోణుడికి ఈ విషయం అంతా చెప్పారు. కానీ అర్జునుడు భరించలేకపోయాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకొని, గురువుగారు, నేనే తమ ప్రియ శిష్యుని అన్నారు, అన్ని విద్యలు నేర్పించాను అని అన్నారు. కానీ ఆ ఇరుకులవాడు తమకు ప్రియ శిష్యుడు కదా, అతనికి నాకన్నా విలువిద్య నైపుణ్యం ఎక్కువ కదా అని అడిగాడు. ద్రోణుడికి ఇదేమీ అర్థం కాలేదు. అర్జునుడి వెంట ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ద్రోణునికి ఎదురు వచ్చి నమస్కరించి, అయ్యా, నేను తమరి శిష్యుడిని, విలువిద్య నేర్చుకున్నాను అని చెప్పాడు. వెంటనే ద్రోణుడు, మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు. గురువుగారు, ఇది నా దేహం, ఇది నా ధనం, మీరు నా సేవకులు, మీకు ఏం కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు ఇవ్వు, ఇదే నాకు గురుదక్షిణ అన్నాడు. ఏకలవ్యుడు ఆలోచించకుండా కత్తి తీసుకొని తన కుడి చేతి బొటన వేలును కోసి ఇచ్చాడు. ఇంకా ఏకలవ్యుడు విల్లు పట్టలేదు, బాణం సంధించలేదు. తను నేర్చుకుని విలువిద్యనంతా కోల్పోయాడు. అర్జునుడికి మనసు శాంతి కలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది నా
నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సో అన్నిటికన్నా ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.